వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ అయితే మాత్రం ఫ్లాట్ ఓపెనింగ్ చూపెడుతుంది. అయితే ఈరోజు ఈవినింగ్ 6 o'clockకి చాలా బిగ్ ఈవెంట్ అప్డేట్స్ రాబోతున్నాయి. దానివల్ల ఈరోజు 2 తర్వాత మార్కెట్ యొక్క సినారియో చేంజ్ అవుతుంది. నిన్న ఫైనాన్స్ మినిస్టర్ F&O ట్రేడర్స్ రిలేటెడ్గా ఒక డేటాను రిలీజ్ చేశారు. దాంట్లో మన ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు నెంబర్ 1 అండ్ నెంబర్ 2లో ఉన్నారు. ఎందుకు అనే దాని గురించి కూడా చెప్తాను. వీటితో పాటు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ వార్ రిలేటెడ్గా ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ మళ్ళీ $90కి అయితే మాత్రం రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అట్లానే కొన్ని ఇంపార్టెంట్ కంపెనీస్ ఒక ఎర్నింగ్స్, అలానే కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత రాబోతున్నాయి. అవి ఇండివిజువల్ స్టాక్స్ పైన ఇంపాక్ట్ పడుతుంది. వాటి గురించి కూడా చెప్తాను. కొన్ని బిట్ కాయిన్ అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ గురించి, అలానే కొన్ని కంపెనీస్ ఒక ఎర్నింగ్స్ వచ్చినాయి. వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. వీడియో అయితే మాత్రం ఎండింగ్ వరకు చూడండి. ఇంకోటి, వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేసినా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నా ఫస్ట్, లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్లో ఏం జరిగింది అన్న దగ్గర నుంచి మనం మొదలు పెడదాం. డౌజోన్స్ రిలేటెడ్గా చూస్తే డౌజోన్స్ 184 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. నాస్డాక్ 160 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. మేజర్గా యుఎస్ మార్కెట్స్ నెగిటివ్గా క్లోజ్ అవ్వడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, యుఎస్ 10 years బాండ్ ఈల్డ్ మళ్ళీ 6.86 దగ్గరికి వెళ్ళింది. స్లోగా యుఎస్ 10 years బాండ్ ఈల్డ్ అయితే మాత్రం మళ్ళీ కూడా స్ట్రెంగ్తన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. బాండ్ ఈల్డ్ పెరుగుతుంది అని అంటే మాత్రం అది యుఎస్ మార్కెట్స్కి డైరెక్ట్ ఇంపాక్టే పడుతుంది. సో దానివల్ల అది నెగిటివ్గా ఇంపాక్ట్ అవ్వడం అయితే మాత్రం మనం చూస్తున్నాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, ఈరోజు ఈవినింగ్ యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా ఉంది. ఇన్ఫ్లేషన్ యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేస్తుంది 3.5% కన్జ్యూమర్ ఇన్ఫ్లేషన్. సో లాస్ట్ టైం 3.5 ఎక్స్పెక్ట్ చేస్తుంది 3.4 ఆర్ 3.4 కన్నా తక్కువ వస్తే ఇది పాజిటివ్. నాట్ ఓన్లీ ఫర్ యుఎస్ మార్కెట్స్, ఈవెన్ మన ఇండియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్నే. ఒకవేళ కానీ 3.5% కన్నా ఎక్కువ వస్తే అది నెగిటివ్గా ట్రిగ్గర్ చేసే ఛాన్స్ ఉంది. కోర్ ఇన్ఫ్లేషన్ 2.6%, 2.5% మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఒకవేళ కానీ 2.5% కన్నా తక్కువ వస్తే అది యుఎస్ మార్కెట్స్తో పాటు ఇండియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్. ఒకవేళ కానీ అలా రాకపోతే మాత్రం మేబీ నైట్ యుఎస్ మార్కెట్స్ కరెక్షన్ అవుతాయి. అది రేపు మన మార్కెట్స్ని బ్లీడ్ చేయడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మన ఇండియన్ ఇన్ఫ్లేషన్ డేటా 4.38% వచ్చింది. మందు కూడా ఈవినింగ్ 4 o'clock వస్తుంది. 4.5% మనకి ఎక్స్పెక్టేషన్. ఈసారి ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని. 4.5 కన్నా తక్కువ వస్తే పాజిటివ్, 4.5% కన్నా ఎక్కువ వస్తే కొంచెం లిటిల్ బిట్ నెగిటివ్గా మారే అవకాశం కూడా ఉంది. ఈ 2 డేటా పాయింట్స్ వల్ల మన ఇండియన్ మార్కెట్స్ 2 తర్వాత చాలా వాలటైల్గా రియాక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సేమ్ టైం వచ్చేసరికి నిన్న ఆబ్వియస్లీ ఈ డేటా అనేది యుఎస్ మార్కెట్స్ ఓపెన్ అవ్వక ముందు కదా రిలీజ్ అవుతుంది. అందువల్ల ఎస్టర్డే యుఎస్ మార్కెట్స్ కొంచెం నెగిటివ్ ఫేజ్లో అయితే మాత్రం రియాక్ట్ అవ్వడం మనం చూడగలిగాం. ఆన్ ద అదర్ సైడ్ యూరోపియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా న్యూట్రల్లో క్లోజ్ అయినాయి మిక్స్డ్గా. ఏషియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ ఆఫ్టర్ 2 days జపాన్ మార్కెట్ మళ్ళీ ఓపెన్ అయింది. సో ఏషియన్ మార్కెట్స్ రిలేటెడ్గా చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా కొంచెం మిక్స్డ్లో ట్రేడ్ అవుతున్నట్టు మనకి కనపడుతున్నాయి. ఓకే, ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్దాం. అంటే డౌజోన్స్ అండ్ నాస్డాక్ నెగిటివ్గా క్లోజ్ అయిన తర్వాత ఫ్యూచర్స్లో ఏమైనా రికవరీ వచ్చిందా అనేది చూస్తే ఫ్యూచర్స్ వచ్చేసరికి 13 పాయింట్స్ నెగిటివ్ అండ్ డౌ ఫ్యూచర్స్ 13 పాయింట్స్ నెగిటివ్, నాస్డాక్ ఫ్యూచర్స్ 25 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. అంటే ఓవరాల్గా డేటా చూసుకుంటే ఫ్యూచర్స్ కూడా కొంచెం మిక్స్డ్లో ట్రేడ్ అవుతున్నట్టు మనకు కనపడుతుంది. మరి గిఫ్ట్ నిఫ్టీ రిలేటెడ్గా చూస్తే 24,558, లాస్ట్ టైం ఏమో నిఫ్టీ 50 వచ్చేసరికి 24,560 దగ్గర క్లోజ్ అయింది. దాంతో కంపేర్ చేసుకుంటే గిఫ్ట్ నిఫ్టీ కరెంట్లీ న్యూట్రల్గా ఓపెన్ అవుతున్నట్టు మనకు కనపడుతుంది. అంటే పెద్దగా పాజిటివ్ ఓపెనింగ్ అయితే మాత్రం మనకి చూపించట్లేదు. అలాంటి నెగిటివ్ సైడ్ బిగ్ గ్యాప్ డౌన్స్ గట్టా చూపించట్లేదు. ఫ్లాట్ అంటే మేబీ నేను రికార్డ్ చేసిన తర్వాత మార్కెట్ ఓపెన్ అవడానికి ఇంకో 1 hour 15 minutes ఉంది. ఈలోపు గిఫ్ట్ నిఫ్టీ పెరగచ్చు, తగ్గచ్చు. మోస్ట్లీ ఫ్లాట్లోనే ఓపెన్ అవుతుంది. ఒక 50 to 70 పాయింట్స్ ఎయిదర్ పాజిటివ్గా కానీ 50 to 70 పాయింట్స్ ఎయిదర్ నెగిటివ్గా కానీ ఓపెన్ అవడానికి ఛాన్స్ ఉంది. దాన్ని మనం న్యూట్రల్గా కన్సిడర్ చేయొచ్చు. ఓకే, నా యాజ్ పర్ ఏడిఆర్స్ అంటే ఏంటి? మన ఇండియన్ స్టాక్స్ అమెరికాలో ట్రేడ్ అయినవి. వాటికి రిలేటెడ్గా చూస్తే సో ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. సో ఇన్ఫోసిస్ 0.3% పాజిటివ్గా క్లోజ్ అయింది. విప్రో 1% నెగిటివ్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెగిటివ్గానే క్లోజ్ అయింది 0.68. ఐసిఐసిఐ బ్యాంక్ 0.7% నెగిటివ్గా క్లోజ్ అయినట్టయితే మాత్రం మనకి కరెంట్లీ కనపడుతున్నాయి. నిన్న మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ 0.27, ఐసిఐసిఐ బ్యాంక్ 0.15 నెగిటివ్గా క్లోజ్ అయింది. బట్ ఇక్కడ వచ్చేసరికి 0.68 అంటే కొంచెం బ్యాంకింగ్ ఏడియాస్ కూడా కొంచెం నెగిటివ్గా ఓపెన్ అవుతున్నట్టు కనపడుతున్నాయి. ఓకే, సో
దిస్ ఈస్ ద ఫస్ట్ రీజన్ గిఫ్ట్ నిఫ్టీ అయితే న్యూట్రల్ గా మనకి రియాక్ట్ అవ్వడానికి. ఏడిఎస్ లో పెద్దగా మొమెంటం లేదని మనకు అర్థమైపోతుంది. కమోడిటీస్ లో క్రూడ్ చూస్తే మన ఇండియన్ మార్కెట్స్ మేజర్ గా రియాక్ట్ అయినవి అయితే మాత్రం రెండు. ఒకటి కమోడిటీస్ లో క్రూడ్ ఆయిల్, రెండు ఇండియన్ రూపీ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది. రూపీ 95.46 దగ్గర ఉంది. మండే మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు 95.1, ఇప్పుడేమో 95.46 దగ్గర ఉంది. రూపీ ఇలా వీక్ అవ్వడం మేబీ ఎఫ్ఐఎస్ లో సెల్లింగ్ ప్రెజర్ ని పెంచే అవకాశాలు ఉంటాయి. సో దిస్ ద ఫస్ట్ పాయింట్ మనం నెగిటివ్ గా కన్సిడర్ చేయడానికి. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఏంటి అంటే కమోడిటీస్ లో క్రూడ్ ప్రైస్ $90 అనేది సైకలాజికల్ నెంబర్. ఎనీథింగ్ $90 కానీ క్రాస్ చేస్తే మాత్రం మార్కెట్స్ కి అది నెగిటివ్ గా ట్రిగ్గర్ చేయడానికి అవకాశాలు అయితే ఉంటాయి. యాజ్ ఆఫ్ నౌ బ్రెంట్ ఆయిల్ వచ్చేసరికి 89.46, క్రూడ్ ఆయిల్ వచ్చేసరికి 83.85 దగ్గర ఉంది. క్రూడ్ ప్రైజెస్ కొంచెం స్పైక్ అవ్వడం ఏదైతే ఉందో ఇది మార్కెట్ లో కొంచెం వాలటాలిటీ బీరిష్ షేడ్ చూపించే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. సో స్టిల్ ఇప్పటికీ కూడా క్రూడ్ ఆయిల్ పెరగడానికి, US 10 years బాండ్ yields పెరగడానికి, నిన్న డౌ జోన్స్ నెగిటివ్ గా రియాక్ట్ అవ్వడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? వార్ రిలేటెడ్ గా వస్తున్న అప్డేట్సే మార్కెట్ ని ఈ వాలటైల్ ఫేజ్ లో ఉంచడానికి అయితే మాత్రం మేజర్ రీజన్. ఏంటి అప్డేట్స్ అనే దాని గురించి చూసుకుంటే ఫస్ట్ వన్, నిన్న ఒక అప్డేట్ వచ్చిందండి. జర్మనీ యొక్క అఫీషియల్స్, ఇరాన్ యొక్క అఫీషియల్స్ ఇద్దరు కూడా టెలిఫోన్ లో డిస్కషన్ చేసుకున్నారని అప్డేట్ అయితే మాత్రం ఉంది. వీళ్ళిద్దరి మధ్య జరిగే డిస్కషన్ లో అయితే మాత్రం మోస్ట్లీ సేఫ్ నావిగేషన్ రూట్ గురించి మాట్లాడారని, తొందరలో ఓమాన్ తో డీల్ కంప్లీట్ చేసుకోవడం కోసం వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్స్ జరిగినాయని అప్డేట్ అయితే ఇచ్చారు. ఇది పాజిటివ్. కానీ దీని గురించి ఇరాన్ సైడ్ నుంచి కానీ ఓమాన్ సైడ్ నుంచి కానీ అఫీషియల్ గా స్టేట్మెంట్స్ వచ్చి క్లోజ్ అయినట్టు అప్డేట్ అయితే మాత్రం రాలేదు. ఓకే, బేసిక్ గా డిస్కషన్ జరిగిందనంటే ఎస్ ఫోన్ కాల్ మాట్లాడడం ఇలా జరిగింది, ఈ విధంగా అయింది, సో తొందరలోనే డీల్ క్లోజ్ చేసేస్తాం, లేదా ఈ రోజు రేపు ఒక 24 hours లో క్లోజ్ అవుతుంది, లేదా ఒక 48 hours లో క్లోజ్ అవుతుంది అని అప్డేట్ రావాలిగా. అప్డేట్ అయితే మాత్రం రాలేదు. నార్మల్ గా వీళ్ళిద్దరు ఫోన్ కాల్ మాట్లాడిందని వచ్చే న్యూస్ కొంచెం పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేస్తుంది. కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్స్ ఆ టూ మెంబర్స్ దగ్గర నుంచి రాకపోయేసరికి మార్కెట్స్ దీన్ని పెద్దగా కన్సిడర్ చేయలేదు. పాకిస్తాన్ వాళ్ళు ఒక పక్క ఏం చెప్తున్నారని అంటే మీడియేటింగ్ రోల్ చేయడానికి ఆల్రెడీ మేము ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశాము, ఇరాన్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది, ఖటార్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది. పాకిస్తాన్ అండ్ ఖటార్ రెండు కలిపి ఇరాన్ కి US మధ్య మోస్ట్లీ డీల్ ని సార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. తొందరలోనే దీనిపైన ఒక అప్డేట్ అయితే మాత్రం ఇస్తాం. ఇరాన్ ఇచ్చే ప్రతి డిమాండ్ ని కూడా US కి కన్వే చేయడానికి ప్రయత్నిస్తున్నాం. US తొందరలోనే యాక్సెప్ట్ చేయడానికి కూడా రెడీగా ఉంది. చిన్న చేంజెస్ అందులో ఉండొచ్చు అని చెప్పి పాకిస్తాన్ అఫీషియల్స్ చెప్తున్నారు. పాకిస్తాన్ ఇది ఇప్పటికీ దగ్గరకు 100 సార్లు చెప్పింది, మేము మీడియేటింగ్ చేస్తాము, ఇద్దరిని కలుపుతాము, ఇద్దరి మధ్య డిస్కషన్ పెడతాము, ఇద్దరి మధ్య ఏవైతే టర్మ్స్ షీట్స్ ఉన్నాయో అందులో చిన్న మోడిఫికేషన్స్ చేసైనా క్లోజ్ చేసే అవకాశాలు ఉంటాయని చాలా సార్లు చెప్పడం జరిగింది. సో దానివల్ల దీనికి కూడా మార్కెట్స్ అంతగా రియాక్ట్ అవ్వలేదనేది నా ఒపీనియన్. ఆన్ ద అదర్ సైడ్ US సైడ్ నుంచి ఒక అప్డేట్ కూడా వచ్చింది. 9 million barrels per day అయితే మాత్రం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ప్రెసెంట్ రైట్ నో మూవ్ అవుతున్నాయని చెప్తున్నారు. ఆల్మోస్ట్ 15 million barrels అయితే మాత్రం పైప్ లైన్స్ నుంచి రీజనల్ ఆయిల్ ఫ్లోస్ నుంచి అయితే మాత్రం వెళ్తున్నాయని చెప్తున్నారు. అంటే అంతా కలుపుకొని. సో దానివల్ల ఆయిల్ ఇప్పటికీ కూడా కంప్లీట్ గా ఎక్స్పోర్ట్ ఆగిపోయింది అని అనుకునేది ఏదైతుందో అది అవాస్తవం అని, మోస్ట్లీ కంప్లీట్ గా ఆయిల్ అయితే మాత్రం ఆగకుండా కొంత అయినా కానీ ట్రావెల్ చేస్తుంది అని, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో కరెంట్లీ వీటి వల్ల కొంచెం స్టెబిలైజ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయని కూడా ప్రెసెంట్ రైట్ నో చెప్తున్నారు. బట్ కాకపోతే US ఇచ్చిన రిపోర్ట్ కి ఈవెన్ ఇరాన్ వాళ్ళ సైడ్ నుంచి కూడా రిప్లై అయితే మాత్రం వచ్చింది. ఇరాన్ సైడ్ నుంచి వచ్చే రిప్లై ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అయితే మాత్రం US ఇరాన్ కండిషన్స్ ని మీట్ అయినంత వరకు, అంటే యాక్సెప్ట్ చేసినంత వరకు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కంప్లీట్ గా క్లోజ్ అయ్యే ఉంటుందని ఇరాన్ తేల్చి చెప్పేసింది. దీనివల్ల ఇప్పటికీ కూడా US 10 years బాండ్ yield తో పాటు ఈవెన్ క్రూడ్ ఆయిల్ కూడా 89.6 దగ్గరికి రీచ్ అయిపోవడానికి మేజర్ రీజన్. దీని తర్వాత ట్రంప్ అయితే మాత్రం బిగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ ఏంటి అని అంటే నేనైతే మాత్రం అంటే ట్రంప్ అయితే మాత్రం శాంక్షన్స్ ని ఇరాన్ పైన ఇంకా ఎక్కువ విధించడానికి రెడీగా ఉన్నారని, ఒకవేళ కానీ శాంక్షన్స్ రిలేటెడ్ గా ఇరాన్ ఎకనామిక్ ప్రెజర్ భరించి ఇంకా కూడా ముందుకు రాకపోతే మాత్రం మేబీ వాళ్ళ పైన ఇక మీద మళ్ళీ యుద్ధాన్ని ప్రారంభించడానికి అవకాశాలు ఉంటాయి, నేను దేనికి వెనక ఆడబోను, సో మళ్ళీ అటాక్స్ అయితే మాత్రం మొదలు పెడతానని ఒక పక్క ట్రంప్ అయితే మాత్రం స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఈ వార్ సిచ్యువేషన్ రిలేటెడ్ గా సార్ట్అవుట్ అవ్వలేనట్టే అన్ని పాయింట్స్ కనపడుతున్నాయి కాబట్టి క్రూడ్ ఆయిల్ ఇప్పటికీ కూడా హయ్యర్ సైడ్ సస్టైన్ అవుతుంది. ఓకే, నౌ when it comes to the important points, ఈ రోజు ఫిచ్ వాళ్ళు అయితే మాత్రం అంటే నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఇచ్చారు, ఇండియన్ సావరింగ్ బాండ్స్ రేటింగ్ వచ్చేసరికి BBB- మెయింటైన్ చేస్తున్నారు. సో స్టేబుల్ అవుట్లుక్ కూడా మెయింటైన్ చేస్తున్నట్టు అప్డేట్ ఇచ్చారు. రేట్ హైక్ అయితే మాత్రం కమింగ్ డేస్ లో ఇన్ఫ్లేషన్ ప్రెజర్ వల్ల ఉండే ఛాన్సెస్ ఉంటుందని చెప్పారు. GDP ప్రొజెక్షన్ అయితే మాత్రం 7.4% నుంచి 6.4% మెయింటైన్ చేస్తున్నట్టు అప్డేట్ ఇచ్చారు. ఇది RBIనే ఇచ్చింది కాబట్టి పెద్దగా మనం పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు.
బట్ కాకపోతే వీళ్ళు ఇచ్చిన అప్డేట్ ఏదైతే ఉందో ఇది కొంచెం న్యూట్రల్ అప్డేట్ అనుకుంటున్నా. ఎందుకంటే ఒక పక్క రేట్ హైక్ చేస్తారనే స్టేట్మెంట్ కూడా వచ్చింది కాబట్టి మేబీ దీన్ని బట్టి మార్కెట్స్ కొంచెం న్యూట్రల్గా రియాక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నా. మేబీ ఈ న్యూస్ వల్ల అయితే గిఫ్ట్ నిఫ్టీ ఏం రియాక్ట్ అవ్వలేదు. సో అందుకే న్యూట్రల్ అని నేను మీకు చెప్తున్నాను గిఫ్ట్ నిఫ్టీ బట్టి. ఆన్ ద అదర్ సైడ్ ఈరోజు ఈవినింగ్ ఆల్మోస్ట్ 4 తర్వాత ఎంఎస్సిఏ రీబ్యాలెన్సింగ్ అప్డేట్ చేస్తారు. బేసిక్గా ఎంఎస్సి అనేది ఇంటర్నేషనల్ ఇండెక్స్ అండి. మనకి నిఫ్టీ ఎలానో యూఎస్లో డౌ జోన్స్ ఎలాగా ఇందులోని ఎంఎస్సి అనేది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇండెక్స్. వాళ్ళ ఇండెక్స్లో ఏ స్టాక్స్ అనేది యాడ్ చేస్తారో దాన్ని బట్టి ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తుంటారు. సో వాళ్ళు ఇచ్చే వెయిటేజెస్ సేమ్ టైం వాళ్ళు ఇచ్చే యాడ్ చేసే ఇండెక్స్లో స్టాక్స్ బట్టే మొమెంటం అనేది ఉంటుంది. ఈ రోజు రైట్ నో వాళ్ళు కొన్ని స్టాక్స్ని అనౌన్స్ చేయబోతున్నారు. ఎక్స్పెక్టేషన్స్ రిలేటెడ్గా అయితే మాత్రం స్క్రీన్ పైన మీకు కనపడుతున్నాయి చూడండి. సో అదాని గ్రీన్ గ్రో, అదాని ఎనర్జీ సొల్యూషన్స్ మోస్ట్లీ ఎంఎస్సిఐ ఇండియా స్టాండర్డ్ ఇండెక్స్లో యాడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయని. ఇది కేవలం రివ్యూ మాత్రమే. సో బట్ అఫీషియల్గా అయితే మాత్రం ఏ స్టాక్స్ని యాడ్ చేస్తారని ఈవినింగ్ అయితే మాత్రం రిలీజ్ అవుతుంది. దాన్ని బట్టి ఈ ఇండివిజువల్ స్టాక్స్లో మొమెంటం కనిపించే ఛాన్స్ ఉంటుంది. కంప్లీట్ ఎఫెక్టివ్ అయితే మాత్రం ఆగస్ట్ 31 ఆ రోజు కంప్లీట్గా స్టాక్స్లో మొమెంటం మారే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే, ఇది అనదర్ అప్డేట్. బట్ ఇన్ కమ్స్ టు ఎఫ్&ఓ అప్డేట్. నేను మీకు చెప్పాను కదా, ఫైనాన్స్ మినిస్టర్ నిన్న ఎఫ్&ఓ ట్రేడర్స్ కోసం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చారని. ఆ అప్డేట్ ఏంటి అంటే ఇండియన్ రీటైల్ ఇన్వెస్టర్స్ అయితే మాత్రం ఎఫ్&ఓలో ట్రేడ్ చేయడం తగ్గించారని చెప్తున్నారు. దానికి క్లియర్గా అవుట్పుట్ని చెప్తున్నారు. ఆవిడ చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఎఫ్&ఓలోని ఫైనాన్షియల్ ఇయర్ 25లో లాస్ అయిన వాళ్ళ నెంబర్ అయితే మాత్రం కంప్లీట్గా ఓవరాల్ లాస్ అయిన నెంబర్ అయితే 1,12,000 కోట్లు. ఇప్పుడు రైట్ నో ఎఫ్&ఓలోని ఫైనాన్షియల్ ఇయర్ 26లో లాస్ అయిన వాళ్ళది అయితే మాత్రం 91,685 20% డ్రాప్ అయిందని చెప్తున్నారు. అంతేకాదు ఎఫ్&ఓలో ట్రేడ్ చేసిన రీటైల్ ట్రేడర్స్ యొక్క సంఖ్య 98.10 lakhs నుంచి 78.60 lakhs డ్రాప్ అయిందని చెప్తున్నారు. 98 lakh మెంబర్స్ ట్రేడ్ చేసే వాళ్ళని 78 lakh మెంబర్స్కి రెడ్యూస్ చేశారు. కానీ ఎఫ్&ఓ ట్రేడర్స్లోని లాస్ అయిన వాళ్ళది ఇండివిజువల్గా ఒక్కొక్క పర్సన్ లాస్ అయిన వాళ్ళది అమౌంట్ 1.16 lakh అంట యావరేజ్గా. సో ఫైనాన్షియల్ ఇయర్ 25లో లాస్ అయిన వాళ్ళ నెంబర్ 1.14 lakh. ఇందులోని ఆంధ్రప్రదేశ్ యొక్క ఎఫ్&ఓ ట్రేడర్స్ సెకండ్ పొజిషన్లో ఉంటే తెలంగాణ యొక్క ఎఫ్&ఓ ట్రేడర్స్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నారంట. మన ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్లో చూసుకుంటే మన తెలుగు స్టేట్సే టాప్ 2లోని ఎఫ్&ఓలో లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. యావరేజ్గా ఎఫ్&ఓలోని మన తెలుగు స్టేట్స్లో లాస్ అయ్యే వాళ్ళ యొక్క లాస్ ఫేస్ చేసే యొక్క అమౌంట్ అయితే మాత్రం 1.16 lakh వెళ్ళింది. సెబీ తీసుకొచ్చిన నామ్స్ బట్టే ఇవన్నీ జరిగినాయి. ఎక్స్పైరీస్ని రిస్ట్రిక్ట్ చేశారు. ప్రతి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే లాగిన్ చేసినప్పుడు కూడా అవుట్ ఆఫ్ 10 ట్రేడర్స్ 9 ట్రేడర్స్ ఫైనాన్షియల్ ఇయర్ 22 నుంచి లాస్ అవుతున్నారని డిస్ప్లే చేయడం, ఈ ఎక్స్పైరీస్ రిలేటెడ్గా రెస్ట్రిక్షన్స్ తీసుకురావడం, మార్జిన్స్ని ఇంక్రీజ్ చేయడం బట్టి ఈ అచీవ్మెంట్ మనం చేశామని సెబీకి అయితే మాత్రం క్రెడిట్ ఇస్తూ చెప్పారు. కానీ గవర్నమెంట్ రెవెన్యూ అయితే మాత్రం చాలా వరకు పెరిగింది చూడండి. లాస్ట్ టైం ఫైనాన్షియల్ ఇయర్ 22లోని ఎస్టీటీ ఛార్జెస్ గవర్నమెంట్కి సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ 22,225 కోట్ల నుంచి 27,695 కోట్లకు వచ్చింది. ఫైనాన్షియల్ ఇయర్ 22లో ఇది 6,000. అక్కడి నుంచి ఇప్పుడు చూసుకుంటే 4 రెట్లు పెరిగింది ఆల్మోస్ట్. సో ఒక పక్క లాస్ ఎఫ్&ఓ ట్రేడర్స్ ఇండివిజువల్గా పెరుగుతుంది. అంటే ఎన్ని రిస్ట్రిక్షన్స్ తీసుకొచ్చినా ఇండివిజువల్ పర్సన్ లాస్ అయితే మాత్రం అలానే ఉంది. బట్ కాకపోతే ట్రేడ్ చేసే వాళ్ళ సంఖ్య అయితే తగ్గింది. ఓకే, ఇది ఫైనాన్స్ మినిస్టర్ అయితే మాత్రం చెప్తున్నారు. దీన్ని బట్టి మీ ఒపీనియన్ ఏంటి? ఇలా రిస్ట్రిక్షన్స్ తీసుకురావడం వల్ల సో ఎఫ్&ఓ ట్రేడర్స్ నిజంగానే కంట్రోల్ అవుతారా అనేది ఇక్కడ డేటా ప్రూవ్ అయింది. బట్ మీ ఒపీనియన్ ఏంటనేది ఒకసారి కామెంట్ బాక్స్లో పెట్టండి. లాస్ అయితే అవుతున్నారు, రిస్ట్రిక్షన్స్ తీసుకొస్తున్నారు, ట్రేడ్ చేసే వాళ్ళు ట్రేడ్ చేస్తున్నారు, లాస్ అయితే అవుతున్నారు. ఇది అనదర్ వన్. నా ఎఫ్ఐఐ డేటా ప్రకారంగా చూసుకుంటే ఎఫ్ఐఐ 258 crores మార్కెట్లో బై చేస్తే ఎస్టర్డే డిఐ 24.77 crores మార్కెట్లో బై చేయడం జరిగింది. పెద్ద యాక్టివిటీ అయితే మాత్రం వీళ్ళు చేయలేదు. మరి ఎఫ్&ఓలో పొజిషన్స్ ప్రకారంగా చూస్తే సో ఎఫ్ఐఐ ఇండెక్స్ ఫ్యూచర్స్ సైడ్ అయితే మాత్రం 2% పొజిషన్స్ ఫ్రెష్గా యాడ్ చేస్తే ఎఫ్ఐఐ ఆప్షన్స్ సైడ్ అయితే మాత్రం మోస్ట్లీ 8 to 9% పొజిషన్స్ని ఫ్రెష్గా యాడ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరు పొజిషన్స్ బేరీ షేడ్ ఉన్నంత వరకు మోస్ట్లీ మార్కెట్లో వచ్చిన ఎనీ రేజ్ అది సెల్ ఆన్ రేజ్గా మారే అవకాశాలు అయితే మాత్రం ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రొప్రైటరీ ట్రేడర్స్ అయితే మాత్రం 1,26,000 పొజిషన్స్ని నెగిటివ్ సైడ్ పొజిషన్స్ అయితే మాత్రం కొంచెం ఎగ్జిట్ చేసినట్టు కనపడుతుంది. కానీ ప్రొప్రైటరీ ట్రేడర్స్ డేటా కన్నా ఎఫ్ఐఐ ఇండెక్స్ ఫ్యూచర్ సైడ్ ఏం బిల్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. కరెంట్లీ వాళ్ళు బిల్ చేసిన డేటా అయితే మాత్రం కొంచెం నెగిటివ్ సైడే చూపెడుతున్నాయి. నా ఇంకోటి చెప్పాలి, చాలా మంది ఆగస్ట్ 12న ట్రేడింగ్ని బాయ్కాట్ చేస్తున్నారు అది ఇది అంటున్నారు. ట్రస్ట్ మీ గైస్, బేసిక్గా ఒక ట్రేడింగ్ యాక్టివిటీని రీటైల్ ట్రేడర్స్ బాయ్కాట్ చేసినా కూడా ఇండెక్స్లో మొమెంటం ఉంటుంది. చాలా వరకు ట్రేడ్స్ అన్ని కూడా మన ఇండియాలోని ఎఫ్&ఓలో
80% ఆఫ్ ద ట్రేడ్స్ అన్ని కూడా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఆల్గో ట్రేడ్ సెటప్సే. ఆల్గో ట్రేడ్ సెటప్స్ వల్ల వచ్చే ట్రేడ్స్ అనేది మోస్ట్లీ ఆగడం అనేది కష్టం. దీనివల్ల మన ఇండియన్ మార్కెట్లో ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. మోస్ట్లీ వాల్యూమ్ తగ్గిపోతుంది, అది ఇదని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మాక్సిమం వాల్యూమ్ తగ్గడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద మార్కెట్స్, నిఫ్టీ ఎస్టర్డే 24,500 బ్రేక్ చేయకుండా బ్యాలెన్స్ చేయగలిగింది. సో మేబీ ఎనీథింగ్ ఒకవేళ కానీ 24,500 బ్రేక్ చేయకుండా బ్యాలెన్స్ చేసింది. ఈ రోజు ఫస్ట్ 1 అవర్లో నిఫ్టీ 24,500 కానీ డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఫాల్ 24,400, ఇంకా అది బ్రేక్ అయినా ఇంకా ఫర్దర్గా ఫాల్ కనపడుతుంది. ఈరోజు 24,500 అబోవ్ కానీ నిఫ్టీ సస్టైన్ అవ్వగలిగితే మాత్రం మేబీ మనం 600 వరకు బౌన్స్ బ్యాక్ చూడడానికి ఛాన్సెస్ ఉంటాయి. 500 లెవెల్ చాలా ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకుని ఈరోజు మార్కెట్ మొమెంటం కంప్లీట్గా డిపెండ్ అవుతుంది. 2 o'clock తర్వాత మోస్ట్లీ F&O ట్రేడింగ్లో మాక్సిమం స్కాల్పింగ్ ట్రేడ్స్ కానీ చిన్న చిన్న క్విక్ ట్రేడ్స్ తీసుకోవడానికి ప్రయత్నించద్దు. ఎందుకంటున్నానంటే 2 తర్వాత మార్కెట్స్ చాలా వాలటైల్గా ఉండడానికి అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి. ఇది మాత్రం ఫిక్స్ అయిపోండి. ఓకేనా, నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద సెన్సెక్స్ రిలేటెడ్గా 78,000 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. 78,000 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఒకవేళ కానీ డౌన్ సైడ్ బ్రేక్ అయితే కరెక్షన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ కానీ బ్రేక్ అవ్వకపోతే మాత్రం 78,000 నుంచి బౌన్స్ బ్యాక్ చూడొచ్చు. ఎంతవరకు చూడొచ్చు? టిల్ 78,500 వరకు చూసే ఛాన్సెస్ అయితే మాత్రం కనపడుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా క్రూషియల్గా మనం వాచ్ చేయాల్సిన లెవెల్ 57,000. బ్యాంక్ నిఫ్టీ ఎనీథింగ్ 57,000 లెవెల్ కానీ బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ ఫాల్ చూసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కానీ బ్రేక్ అవ్వకపోతే డౌన్ సైడ్ ఫాల్ చూసే ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇది బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా. వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిన్ నిఫ్టీ కూడా 26,300 ఫస్ట్ సపోర్ట్ లెవెల్. 300 ఎనీథింగ్ 26,300 బ్రేక్ అయితే 200 వరకు డిక్లైన్ అనేది మనం చూడడానికి ఛాన్సెస్ ఉంటాయి అనేది నా ఒపీనియన్. ఇది ఫిన్ నిఫ్టీ రిలేటెడ్గా అయితే మాత్రం. వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్, గోల్డ్ బిట్ కాయిన్ వాటి గురించి చూసుకుంటే కరెంట్లీ బిట్ కాయిన్ 63,770 దగ్గర ట్రేడ్ అవుతుంది. బిట్ కాయిన్ 64,000 సైకలాజికల్ నెంబర్ బిలోకి వచ్చింది. మేబీ ఈ బిలోకి వచ్చిన క్యాండిల్ అయితే మాత్రం అంత స్ట్రాంగ్ గా బీరిష్ షెడ్ కనిపించట్లేదు. అండ్ ఒకవేళ కానీ ఈ 64,000 లెవెల్ బిలో కానీ అలానే సస్టైన్ అవుతూ ఉంటే 62,000 వరకు డిక్లైన్ చూడొచ్చు. ఒకవేళ కానీ 64,000 బిలో సస్టైన్ అవ్వలేకపోతే మాత్రం 64,000 అబోవ్కి వెళ్తే 1,500 పాయింట్ హయ్యర్ సైడ్ మూమెంటం ఇవ్వడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇది బిట్ కాయిన్ రిలేటెడ్గా మేజర్ అప్డేట్ అయితే మాత్రం. మరి ఇన్ కమ్స్ టు ద గోల్డ్ ఈరోజు పెరుగుతున్న 4,315 రీటెస్ట్ చేసి అప్ సైడ్ వెళ్తున్నా కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం గోల్డ్కి ఈరోజు ఈవినింగ్ యూఎస్ ఇన్ఫ్లేషన్ బట్టే మూమెంటం ఉంటుంది. ఎనీథింగ్ ఇన్ఫ్లేషన్ కానీ రాంగ్గా వస్తే గోల్డ్ 2% క్రాష్ అవుతుంది. కరెక్ట్గా వస్తే గోల్డ్ మినిమం 1.5% హయ్యర్ సైడ్ మూవ్ అవడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి. దానివల్ల కొంచెం కాషియస్గా ఉండడానికి అయితే మాత్రం ప్రయత్నించండి. మరి ఇన్ కమ్స్ టు ద సిల్వర్ రిలేటెడ్గా చూస్తే 63.5 ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ పాయింట్. ఎనీథింగ్ సిల్వర్ 63.5 కానీ ఒకవేళ కానీ మూమెంటం ఇస్తే ఫర్దర్గా హయ్యర్ సైడ్ మూమెంటం చూస్తామని మనం అనుకున్నాం. ఇప్పుడు 63.5 లెవెల్ బ్రేక్ అయింది, అప్ సైడ్ మూమెంటం ఇవ్వడానికి ట్రై చేస్తుంది. బట్ ఎనీథింగ్ గోల్డ్ అండ్ సిల్వర్లో ఈరోజు జస్ట్ నార్మల్ ట్రేడ్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. లాంగ్ ట్రేడ్స్ తీసుకోవాలని అనుకుంటే మాత్రం ఇన్ఫ్లేషన్ బట్టి తీసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్ వాటితో పాటు యూఎస్ స్టాక్స్లో కూడా మీరు యాక్టివ్గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రెఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోగలిగితే చూడండి చాలా టెక్ స్టాక్స్ డిప్ అవుతున్నాయి. వీటిని మీరు ఆపర్చునిటీగా ఒక స్వింగ్ ట్రేడ్ తీసుకొని అయితే మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. వీటితో పాటు మీరు గోల్డ్ అండ్ సిల్వర్, బిట్ కాయిన్లో కూడా ప్యారలల్గా ట్రేడ్ చేయొచ్చు. అండ్ అట్లనే మీకు వీటిలో 24/7 ట్రేడ్ చేసుకోవడానికి యాక్సెస్ ఉంటుంది. లెవరేజ్ కూడా ఉంటుంది, బట్ వాటికి ఛార్జెస్ ఉంటాయి. అండ్ వాటితో పాటు మీకు ఎక్స్పైరీ మాత్రం ఉండదు. ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేయాలంటే కింద కామెంట్ బాక్స్లో పెట్టిన ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే, నా నెక్స్ట్ వన్ వచ్చరికి ఈరోజు అప్రాక్సిమేట్లీ 350 to 400+ స్టాక్స్లో ఎర్నింగ్స్ అయితే రాబోతున్నాయి. మేజర్ స్టాక్స్ యొక్క ఎర్నింగ్స్ ఇక్కడ స్క్రీన్ మీద నేను హైలైట్ చేస్తున్నాను చూడండి. ఇందులో ఎవరైనా పొజిషన్స్లో F&O పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేసే వాళ్ళు ఉంటే కొంచెం కాషియస్గా ఉండండి. ఎందుకంటున్నారంటే ఆ రిజల్ట్స్ కానీ ప్రాపర్గా రాకపోతే మేబీ కొంచెం నెగిటివ్గా ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. వెన్ ఇట్ కమ్స్ టు ఎర్నింగ్ పాయింట్స్, నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని ఇంపాక్ట్ చేసేంత ఎర్నింగ్స్ అయితే మాత్రం ఇక్కడ లేదు. టీడీ పవర్ సిస్టమ్ కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ గురించి చెప్తాను చూడండి. టీడీ పవర్ సిస్టమ్ నెంబర్స్ అయితే మాత్రం కంప్లీట్గా స్ట్రాంగ్గా వచ్చినాయి. రెవెన్యూ దగ్గర నుంచి మార్జిన్స్ వరకు అన్నీ కూడా స్ట్రాంగ్గా వచ్చినట్టు కనపడుతున్నాయి. నెట్ ప్రాఫిట్ కూడా. మేబీ ఇది కొంచెం పాజిటివ్గా ట్రిగర్ చేయొచ్చు ఆ స్టాక్ని. మనప్పురం ఫైనాన్స్ యొక్క నెంబర్స్లో నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 28% పెరిగితే ఓవరాల్ AUM 57%, నెట్ ప్రాఫిట్ 4 times పెరిగిందని వీళ్ళు అప్డేట్ ఇస్తున్నారు.
బట్ మనపురం ఫైనాన్స్ వచ్చిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ నెంబర్స్ రిలేటెడ్గా మనం చెక్ చేసుకుంటే ఎసెట్ క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి మనపురం ఫైనాన్స్ రియాక్ట్ అవడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. ఆన్ ద అదర్ సైడ్ ఓకే, ఏషియానా హౌసింగ్ ఫైనాన్స్ నెంబర్స్లో చూసుకుంటే రెవెన్యూ, ఎబిటా మార్జిన్స్ ఇంప్రూవ్ అయినాయి. బట్ కాకపోతే ఎబిటా కానీ రెవెన్యూ కానీ డ్రాప్ అయినాయి. నెట్ ప్రాఫిట్ కూడా పెద్దగా ఇంప్రూవ్మెంట్ అవ్వలేదు. మేబీ ఇది కొంచెం మిక్స్డ్గా వచ్చింది కాబట్టి అంతగా రియాక్ట్ అవ్వకపోవచ్చు. డామ్ క్యాపిటల్స్ కంపెనీ అయితే మాత్రం 40% నెట్ ప్రాఫిట్ డిక్లైన్ అయింది. ఇది మేబీ స్టాక్ని డిక్లైన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. పాలీప్లెక్స్ కార్పొరేషన్ నెంబర్స్లో అయితే మాత్రం నెట్ ప్రాఫిట్ లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈసారి మంచిగా ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. మరి చూడాలి పాలీప్లెక్స్ కార్పొరేషన్ కంపెనీ ఈరోజు ఎలా రియాక్ట్ అవుతుంది అనేది. డెల్టా కార్పొరేషన్ నెంబర్స్ అన్నీ కూడా నెగిటివ్గా పోస్ట్ చేస్తున్నాయి. పెద్దగా పాజిటివ్గా ఈ స్టాక్ ఈరోజు రియాక్ట్ అవ్వకపోవడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. గోకాల్దాస్ ఎక్స్పోర్ట్స్ యొక్క నెంబర్స్ అయితే మాత్రం సింగిల్ డిజిట్ గ్రోత్ చూపెడుతున్నాయి. మార్జిన్స్ కూడా మిక్స్డ్గా వచ్చినాయి. సో పెద్దగా పాజిటివ్గా రియాక్ట్ అవ్వకపోవచ్చు అనేది నా ఒపీనియన్. సో ఇవి మేజర్గా ఉన్న అప్డేట్స్ అయితే మాత్రం ఇంకేమైనా ఉంటే డెఫినెట్గా ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి డేటా పాయింట్ కూడా మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.